హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ధృవిక కిచెన్స్ అండ్ క్రియేటివిటీ. ఈరోజు మన ఛానల్ అయితే స్పెషల్ రెసిపీ ఉంది, అదేంటో నాకు గెస్ చేయండి. వెజిటేబుల్స్ చూస్తేనే మీరైతే గెస్ చేసేసారు కదా. ఇంకేందండి, ఈరోజు అయితే సాంబార్ రెసిపీ అయితే చేయబోతున్నాను. నాకైతే సాంబార్ అంటే చాలా ఇష్టం. ఇంకా మా తెలంగాణ స్టైల్ అయితే, తెలంగాణలో అయితే సాంబార్ అయితే అన్నారు, దాల్చా అంటాం మేమైతే. ఇంకా దీనికి కావాల్సింది ఏంటంటే, నేనైతే ముందుగానే కుక్కర్లో పప్పు, పసుపు, పచ్చిమిర్చి వేసుకొని అయితే ఉడకబెట్టేసుకున్నాను. పప్పు అక్కడ ఉడుకుతుంది. ఇంకా నెక్స్ట్ వెజిటేబుల్స్ మీకు ఇష్టం వచ్చినాయి వేసుకొని దాంట్లో నేనైతే ఆనియన్, పచ్చిమిర్చి, కొత్తిమీర, ఇంకా మునక్కాయ, బుడమకాయ, ఇంకా క్యారెట్, టమాటా అయితే తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇంకో స్టవ్ పైన అయితే బగోన పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని గరం మసాలా అయితే వేసుకోవాలి. సాజీరా, పట్టా, ఇలాచి, లవంగాలు వేసుకొని ఇంకా ఆవాలు, జీలకర్ర కూడా వేసుకొని అవి కొంచెం చిట్టుపట్టలు ఆడినాక ఇంకా వెజిటేబుల్స్ అన్నీ దాంట్లో వేసుకొని మంచిగా అయితే చాలా మంచిగా ఫ్రై చేసుకోవాలి. అవి ఒక ఆయిల్లోనే ఒక 50 to 60% అయితే ఉడకాలి. సిమ్లోనే పెట్టుకోవాలి ఈ ప్రాసెస్ అంతా, లేకపోతే అన్ని వెజిటేబుల్స్ మాడిపోతాయి. ఇంక ఇక్కడ మన పప్పు అయితే ఉడికిపోయింది. నేను ఆల్రెడీ ముందే చింతపండు అయితే నానబెట్టేసుకున్నా. ఇంకా పప్పు చూస్తున్నారుగా, నేను ఇందులో ఏమేయాలి, ఓన్లీ పచ్చిమిర్చి, కొద్దిగా పసుపు అయితే వేసి ఉడకబెట్టుకున్నా. ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని పప్పునైతే అయితే మెత్తగా రుబ్బుకోవాలి. మీలో ఎంతమందికి ఈ రెసిపీ అంటే ఇష్టమో నాకు కమెంట్ చేయండి. దీని ఎంబడికి బగారన్నం అయితే ఉండాలి, చాలా బాగుంటుంది. కానీ నేను బగారన్నం చేయలే, వైట్ రైస్ వండినా. ఇంక ఇక్కడ అయితే ఉడికిపోయినాయి కదా, ఇంకా కొద్దిగా సాల్ట్ వేసుకొని పసుపు వేసేసుకోవాలి. పసుపు కొంచెం వేసుకొని, ఎందుకంటే ఆల్రెడీ పప్పులో వేసినాం కాబట్టి. ఇంకా 2 వేసినాక మంచిగా ఒకసారి కలుపుకొని మళ్ళీ మూత అయితే పెట్టేసుకోవాలి. ఒక 2 minutes తర్వాత టమాటా వేసుకోవాలి. ఒక 2 పెద్ద సైజ్ టమాటా అయితే తీసుకున్నాను నేను. ఇంకా దాంట్లో వచ్చే వాటర్తోనైతే ఇవి వెజిటేబుల్స్ అనేది ఒక 90% వరకు అయితే ఉడకాలి. ఇంకా వాటర్ అయితే వేసుకోవద్దు మనం ఇప్పుడే, టమాటా వాటర్తోనే ఉడికిపోతుంది. ఇంక ఇక్కడ పప్పు రుబ్బేసుకున్నాను ఇంకో సైడ్. ఇంక ఇందులో చింతపండు వాటర్ అయితే వేసేసుకుందాం మనం. మీకు ఎంత పప్పు జారుగా కావాలా లేకపోతే చిక్కగా కావాలనేది మీ ఇష్టం. నేనైతే మీడియంలో అయితే చేశాను. ఈ సైజు ఉంది. ఇది ఇంకా మీరు అనుకోవచ్చు నీళ్ళు ఉందని, అది కొంచెం మసలే వరకు అయితే చిక్కగా అవుతుంది. చూస్తున్నారుగా, వెజిటేబుల్స్ అయితే ఆల్మోస్ట్ ఉడికిపోయింది నాకైతే. ఇంకా నేను ఎక్కువ ఉడకబెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. చూడండి మీరే, నేను ఇక్కడ చెక్ చేసి చూపిస్తాను. చూస్తున్నారుగా ఎంత మెత్తగా అయిపోయింది అది. ఇంకా దీంట్లో మీకు సరిపడినంత కారం వేయండి. నేనైతే 1 చెంచా అయితే వేసాను, ఎందుకంటే ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి. ఒకసారి అట్లా కలుపుకొని ఒక 2 minutes కారము అందులో కలిసేటట్టు పెట్టుకున్నాక ఇంకా దాంట్లోకి అయితే పప్పు కలుపుకుంది అయితే వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని, ఇంకా కొత్తిమీర నేనైతే మొత్తం ఒక కట్ట కొత్తిమీర అయితే వేసేసిన, మంచి స్మెల్ రానికే. వేసేసుకున్నాక మళ్ళీ ఒకసారి కలుపుకొని అయితే హై ఫ్లేమ్లో మంచిగా పప్పులు మసలని ఇచ్చుకోవాలి. చూస్తున్నారుగా ఎంత మంచిగా మసులుతుందో, ఇల్లంతా వాసన వస్తుందండి, సాంబార్ వాసన. నాకైతే ఎప్పుడెప్పుడు తింటానా అని అవుతుంది. ఇంకా ఇది మీకు ఇందులో ఇంకొక టిప్ చెప్పాలి. ఏ పప్పు అయినా చేసినా మనము మసలేటప్పుడు పైన నురుగు వస్తుంది కదా, ఆ నురుగు అనేది ఫస్ట్ ఎల్లో కలర్లో వస్తుంది. మీరు అనుకోండి అప్పుడే స్టవ్ ఆఫ్ చేయొద్దు, అది మొత్తం వైట్ కలర్కి వచ్చే వరకు అయితే పెట్టుకోవాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.